ఇందులో మొదటి పాఠ్యాంశంగా మనం నేర్చుకునబోతున్నటువంటి అంశం, దేవుడు ఎవరు, ఆ దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి. ఈ ప్రాముఖ్యమైనటువంటి రెండు పాఠాలు విషయంలో కూడా మరి పాత సంగతులే కదా, పాత పాఠాలే కదా, ఇవి ఎన్నోసార్లు విన్నాము అనే భావనతో మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుడు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంగతులు తెలుసుకున్నటువంటి నా విశ్వాస జీవితాన్ని బలపరిచే మాటలు దేవుడు ఏం నాకు నేర్పిస్తాడో అనే ఉద్దేశముతో, ఆలోచనతో మనం విన్ననాడే విన్నటువంటి వాక్యం అనేది మన జీవితంలో చక్కనైనటువంటి ఫలాలను తీసుకుని రాగలుగటానికి సహాయపడుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక చక్కనైనటువంటి సందర్భం, మారు మనసు అక్కరలేనటువంటి 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మార్పు విషయమై ఆయనకు కలిగినటువంటి సంతోషం పరలోకంలో చాలా ఎక్కువ అంట. ఈ సందర్భాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు విని అవగాహన ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టే దానికంటే కనీసం ఈ దేవుడు వారి కొరకైనా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడన్నటువంటి ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా తెలిసిన సందర్భాలైనా అంశాలైనా జాగ్రత్తగా మనం వినిన నాడే అన్నీ తెలుసు అన్నటువంటి భావనతో ఉన్నటువంటి మనకైనా ఏమీ తెలియదు, కొత్తగా నేర్చుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన మనం ఎందుకు నమ్మాలి. దేవుడు ఎవరు అన్నటువంటిది చాలా చిన్న ప్రశ్న ఈ ప్రపంచం దృష్టిలో. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో రకాలైనటువంటి మత విశ్వాసాలకి సంబంధించిన వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకంటూ ఆ గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి విషయాలను బోధించిన వారిని బట్టి 100కి 90% మంది కూడా మన దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వారే ఈ ప్రపంచంలో కూడా పిల్లలు. అయితే మరలా క్రొత్తగా దేవుడు ఎవరు, ఆయన మనం ఎందుకు నమ్మాలి అని మరలా మొదటికే వచ్చి మరలా ఈ పాఠాన్ని మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఏముంది అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు అన్న పిలువబడుతున్నటువంటి ఆయన ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి కాదు, మొదటిది. రెండోది, మనలాంటి అయిష్టాలు, మనలాంటి ఉద్దేశాలు, మనలాంటి ఆలోచనలు, మనలాంటి భౌతిక రూపాన్ని కలిగిన వాడు కాదు. రెండు. ఇక మూడో విషయానికి వస్తే, దేవుడు అనగానే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. ఈ మూడు విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మొదటి సందర్భంలో దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి కాదనని మనకు అర్థమైంది. రెండో సందర్భం, దేవుడు మనలాంటి దేహాన్ని, ఆలోచన, అయిష్టాలు కలిగిన వాడు కాదని మనకు అర్థమైంది. మరి ఇంతకీ ఈ ప్రపంచంలో మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనమంతా కూడా దేవుడు అనగానే ఒక ఆలోచన వెంటనే మన మనసులో పుడుతుంది. దేవుడు ఏంటి, దేవుడు అనగానే ఒక ఆలోచన పుట్టేది. మన అందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచే కదా వచ్చా. ప్రతి ఇంటిలో కూడా వారి నమ్మినటువంటి దైవాలను కూర్చున్నటువంటి ఫొటోస్ ఇంట్లో ఉంటాయా, ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వారి నమ్మినటువంటి దైవాలను కూర్చున్నటువంటి మరి ఆ యొక్క ప్రతిమలు, ఆ యొక్క విగ్రహాలు, లేకపోతే వాటి యొక్క రూపాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయా, ఉండవా? ఒక క్రైస్తవుల యొక్క కుటుంబాల్లో ఉంటాయి, హైందవుల యొక్క కుటుంబాల్లో ఉంటాయి,
ఇస్లాం వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా దైవము అనేసరికి వాళ్ళ మనసులో వెంటనే వాళ్ళ ఇంటిలో ఏ రూపముతో ఏ ఆకారముతో అక్కడ ఉందో అది వెంటనే వాళ్ళ మనసులో పుడుతుంది. అవునా? ఇది క్రైస్తవులైనా, హైందవులైనా, ఇస్లాం వాళ్ళైనా, ఎవరైనా సరే ఇది మొదటిది. ఇక రెండోది, వీటి ఏటితో కూడా ప్రమేయం లేకుండా జీవనోపాధి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళకి ఒక నమ్మకం అంటూ ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ గుళ్ళు గోపురాలకి వీళ్ళు వెళ్ళకపోయినా, చర్చిలు మసీదులకి వీళ్ళు వెళ్ళి దేవుని నమ్మకపోయినా, వాళ్ళ పనినే దైవంగా భావించి పూజించినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అవునా కదా? వాళ్ళ పనే వాళ్ళకి దైవం. ఒక ఆటో నడిపిన వాడికి దైవం ఏంటి? ఆటో, వాహనం. ఏ వాహనం మూలంగానైతే తన జీవన ఉపాధి గడుస్తుందో దానినే దైవంగా భావిస్తాడు. ఒక రైతుకు దైవం ఏంటి? నేలను పండిస్తాడు, దున్నుతాడు, నీరు పెడతాడు, విత్తనాలు చల్లుతాడు, నేలను పండిస్తాడు. నేలను పండించగా పండినటువంటి ఆ పంట మూలంగా తాను బ్రతుకుతాడు. అంటే తను బ్రతికించినటువంటి ఆ పంటనిచ్చినటువంటిది ఏంటి? నేల. అందుకే నేల తల్లి అంటాడు, భూదేవి అంటారు. ఆ నేల దైవంగా భావిస్తారు. ఇంకొంతమంది వ్యాపారాలు చేస్తారు అనుకోండి. వ్యాపారాలు చేస్తే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా, లేదా వారు అమ్ముతున్నటువంటి వస్తువులన్నీ కూడా విక్రయం జరగాలనంటే, అవి అమ్మకం జరగాలనంటే ఎవరు రావాలి షాప్కి? ఏ జంతువులు పక్షులు వచ్చి కొనుక్కోవు కదా. ఎవరు రావాలి? కస్టమర్స్ అంటారు. కస్టమర్లే మా దేవుళ్ళు. అంటే కస్టమర్లు వస్తేనే తప్ప తన వ్యాపార అభివృద్ధి అనేది జరగదు, అది ముందుకు కొనసాగదు. వీళ్ళ దృష్టిలో దేవుళ్ళు వీళ్ళు. ఇకపోతే నాయకులు అంటారా? 5 సంవత్సరాలకు ఒక్కసారికి వాళ్ళకి గుర్తు వస్తారు. ఎవరు? వాటర్ దేవుళ్ళు అని అంటారు. అమ్మా, అయ్యా, అన్నా, చెల్లి అని అనుకొని గ్రామానికి, ఇంటికి అప్పుడే చిచ్చెళ్తున్నటువంటి ఆ బుడ్డోడిని వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొని మరి ఆ ముందు కడుగుతానని కూడా అంటాడు. ఇది మా సేవమ్మా, మీ సేవ చేయడానికి మేము వచ్చామమ్మా అని. ఎందుకు వచ్చారయ్యా అంటే వెంటనే చెప్పడు. అమ్మా, మనమంతా ఒక్కటమ్మా, మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా, మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మీ ప్రాంతంలో మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పండి. ఎందుకు వచ్చారంటే అప్పుడు చెప్తారు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఎంతవరకు వచ్చి ఇంటికి వచ్చే సేవ అంతా చేసినటువంటి వానికి వెయ్యము, మా ఊరిలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయనకే వేస్తాము అని అంటారా? వీళ్ళు అనరు. మీకే వేస్తామండి అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం భావిస్తారు? వాటర్ దేవుళ్ళు, వీరు కరుణిస్తేనే మాకు అధికారం, మాకు పదవి. ఇలా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే ప్రియులారా, మనిషి దేని మీద అయితే ఈ రోజు ఆధారపడి బ్రతుకుతున్నాడో అదే వాళ్ళకి దైవం. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ అభిప్రాయాలు ఒకలా ఉన్నాయి. వీరిని పక్కన పెట్టి కొద్దో గొప్ప దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు ఒకలా ఉన్నాయి. దేవుడు ఎవరు అని ఒక క్రిస్టియన్ అడిగితే వెంటనే ఏం చూపిస్తాడు? అయితే సిలువైనా చూపిస్తాడు, లేదా పటంలో ఉన్నటువంటి ఎలా ఉంటారు కదా యేసుక్రీస్తు వారు, ఈ స్టైల్లో ఫోటో, ఈ ఫోటోనైనా చూపిస్తారు. ఇంతకీ ఎవరయ్యా ఆయన అంటే మా ప్రభు అండి, యేసుక్రీస్తు అండి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి అని అంటారు. అవునా? అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకలా ఉంటాడండి. కరుణామయుడు సినిమా తీసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, దయామయుడు సినిమా తీసిన వ్యక్తి ఇంకొక వ్యక్తి, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ ఇంగ్లీష్ సినిమా, ఆ సినిమా తీసినటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను కూడా ఒక దగ్గర పెడదాం. ప్రేమ సందేశం అనే సినిమా తీసిన వ్యక్తిని కూడా పెడదాం. చివరికి ఎవరు? ఆయన కృష్ణ గారు. ఈ 4 వ్యక్తులు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 4 కూడా యేసుక్రీస్తు యొక్క పాత్రను పోషించి దేవుళ్ళుగా సమాజంలో కనబడిన వాళ్ళే. ఈ ముగ్గురును చూపించి 3 ఫోటోలు పెట్టిన తర్వాత
క్రైస్తవులను అడుగుదాం, మీ దేవుడు ఎవరునంటే ఎవరినని చెప్తారు అప్పుడు? చెప్పండి అమ్మా, అందరూ క్రైస్తవులే కదా. ఇప్పుడు ఎవరినని దేవుడిని చెబుతారు? మనం ఎవరిని దేవుడు అని మనం చెప్పాలి. సమాధానం లేదండి మన దగ్గర. ఎందుకనంటే దేవుడు అనగానే నువ్వొక ఫోటో చూపిస్తావు, దేవుడు అనగానే నీ జీవనోపాధిని చూపిస్తావు, దేవుడు అనగానే నువ్వొక రూపాన్ని చూపిస్తావు, దేవుడు అనగానే నువ్వొక ప్రతిమను చూపిస్తావు. ఏంటి? కంప్యూటర్ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టెక్నాలజీ, అభివృద్ధి చెందుతున్నటువంటి విజ్ఞానవంతులు ఉన్నటువంటి ఈ రోజు ఈ కాలంలో కూడా దేవుడు ఎవరు అని ఒక మనిషిని అడిగితే 4 సమాధానాలు చెబుతాడు. ఈ 4 సమాధానాలు ఒక్క దగ్గరికి వస్తే ఏ దానికి ఇంకొక దానికి కూడా పొంతన లేదు. మరి దేవుడు ఎవరని నిన్ను అడిగితే నువ్వొకటి చెప్తున్నావు, నిన్ను అడిగితే నువ్వొకటి చూపిస్తున్నావు. మరి దేవుడు ఎవరు అని అంటే ఎవరు ఖచ్చితంగా సమాధానం చెప్తారో చెప్పండి. దీనికంటే ఇంకా ముందుకు వెళితే, ఏంటి మీరు దేవుని నమ్ముకున్నారంట, క్రైస్తవులండి. ఎలా నమ్ముకున్నారు? ఏంటి మా అమ్మ నాన్న చర్చికి వెళ్తారండి, మేము చర్చికి వెళ్తామండి. మరి మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్తున్నారు, మరి మా తాతలండి వాళ్ళు చర్చికి వెళుతున్నారండి, మేము కూడా చర్చికి వెళ్తామండి. అంటే మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తల్లిదండ్రులు యేసుక్రీస్తు అనే ఆయన్ని దైవంగా నమ్మారు కాబట్టి, ఆయన వాళ్ళు దైవంగా కొలుస్తున్నారు, పూజిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? చర్చికి వెళ్ళడం ప్రారంభించారు. ఆయన దైవంగా మీరు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ ఏ దేవుడని చెప్పి మీరు నమ్మి కొలిచి ఆ మందిరానికి వెళుతున్నారో ఆ వెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా కూడా అసలు నేను పూజిస్తున్నది, నేను కొలుస్తున్నది, ఆరాధిస్తున్నది నిజంగా దేవుడా కాదా, నేను నమ్మాలా వద్దా అన్నటువంటి ఈ యొక్క ఆలోచన ఎంతమంది విజ్ఞులైన వారు కొంత ఒకసారి ఆలోచించండి. ఒకసారి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో, ఉద్యోగస్తులు ఉన్నారు ఇందులో, వ్యాపారస్తులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు ఇందులో. ఎవరిని అడిగినా కూడా చూడండి రకరకాల సమాధానాలండి, పొంతన ఉండదు. మరి ఎలా దీనికి పరిష్కారం అని అంటే ప్రియులారా, అబద్ధాలు 100 ఉండొచ్చు కానీ నిజం మాత్రం ఒక్కటే. నిజాలు 2 ఉండవు. ఆ నిజం ఏంటని అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు దేవుళ్ళ పేరట పూజలు, ఆరాధనలు, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తున్న వాళ్ళు నిజంగా ఇది దేవుడే అని 100కి 100 పాళ్ళు తెలుసుకొని పరీక్షించి పరిశీలించి పరిశోధించి వాళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారా? ఆలోచించండి. ఎవరైనా లేదండి. ఏదో ఆనవాయితీగా వస్తుంది కాబట్టి పూజించుకుంటూ వెళ్ళడం, ఆరాధించుకుంటూ రావడం, ఇదంతా జరుగుతుందన్నటువంటి వాస్తవం ఈ ప్రపంచ మనుషులందరి యొక్క మనస్తత్వాలు ఎరిగినటువంటి దేవుడే ఈ విషయాన్ని బైబిల్లో వ్రాయించాడండి. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను నేను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద, ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడెను. కాబట్టి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు దేవుణ్ణి పూజిస్తున్నటువంటి మీరు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మీరు, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి మీరు తెలియక దేనియందు భక్తి
భక్తి కలిగి ఉన్నారు. ఇక్కడ పౌలు గారు ఒక మాటను ప్రస్తావించారు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు. ఏంటి ఒక ప్రశ్న. తెలియకుండానే ఎవరైనా పలానా దేవుని నమ్మామని చెప్పుకుంటారండి? తెలియకుండానే ఆరాధిస్తారండి? తెలియకుండానే పూజిస్తారండి? వాళ్ళని అడిగితే తెలుసుకున్నామని అంటారు. కానీ దేవుడు మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరిగినటువంటి దేవుడు ఏమని రాయించాడో తెలుసా? మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారు. అంటే మీరు దేన్ని పూజించి మీరు భక్తులుగా పిలువబడుతున్నారు? ఇదిగో పలానదండి దేవుడు, ఆ దేవుని మేము ఆరాధించే భక్తులమండి అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీరు పిలువబడుతున్నటువంటి, మీరు భక్తులుగా పిలువబడుతున్న మీరు, మీ భక్తి జీవితం మీరు తెలియకనే మీరు భక్తులుగా చలామణి అవుతున్నారు. మీరు తెలియక దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారు దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నానని అంటున్నాడు పౌలు గారు. అదేంటండి? మరి ఈరోజు ప్రపంచంలో ఇన్ని వేల మంది ఉన్నారు, ఎంతమంది భక్తులైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తెలియకుండానే దేవుణ్ణి పూజిస్తున్నారా? తెలియకుండానే దేవుడంటే భక్తి కలిగి వీళ్ళున్నారా? తెలియకుండానే వారి వారి దైవాలను వాళ్ళు ఆరాధిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏ దైవాన్నో లేకపోతే ఏ నమ్మకాలను మనం విమర్శించట్లేదు. మనం చదువుకున్న వాళ్ళం, విజ్ఞులం. ప్రతిదీ కూడా ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో కూడా మన తాత తండ్రుల యొక్క ముత్తాతల ఆచార సంప్రదాయాలను బట్టి మనము కూడా ఆ మార్గంలోనే మనము నడవకున్న ఒక వాస్తవికమైనటువంటి జీవితం వైపు అడుగు వేయవలసినటువంటి బాధ్యత ప్రతి మనిషి మీద కూడా ఆధారపడి ఉన్నటువంటి బాధ్యతను మరి పాఠ్యాంశం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇది ఎవరు ఉద్దేశించినవి కాదు, లేకపోతే ఎవరి మనోభావాలను కించపరిచే మాటలు కూడా కాదు. నిజం. ముందుగానే చెప్పాను, అబద్ధాలు 100 ఉన్నా కూడా నిజం అనేది ఒక్కటే ఉంటుంది. మరి ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ దేవుడు ఏమని రాయించాడనంటే, మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారు. అంటే ప్రియులారా, దేవుడే స్వయాన ఈ మాట ఎందుకు చెబుతున్నాడనంటే, నన్ను నమ్మామని చెప్పుకుంటున్నటువంటి ఈ ఆస్తికులైనటువంటి వాళ్ళు ఉన్నారు చూసారు, అంటే దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు చూసారు, వీళ్ళు తెలియకుండానే నన్ను ఆరాధిస్తున్నారు. నేనంటే ఏంటో తెలుసుకోకుండానే నన్ను పూజిస్తున్నారు. నేనంటే ఏంటో తెలియకుండానే వీళ్ళందరూ కూడా నన్ను నమ్ముకుంటున్నారు అనే వాస్తవాన్ని సాక్షాత్తు దేవుడే వ్రాయించాడండి. దేవుడే రాయించాడు. ఎందుకనంటే ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కూడా గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, చర్చిలు, ఎక్కడ చూసినా కూడా విశ్వాసులు, భక్తులు ఎక్కడ కనబడితే అక్కడ కనిపిస్తారు. నిజంగా మనకు ఉన్నటువంటి ఈ భక్తి జీవితం నిజమైనదా కాదా? మనం పూజిస్తున్నది ఆరాధింపదగినటువంటిది, అది యోగ్యమైనదా కాదన్నటువంటి విచక్షణ ఆలోచనతో ఈరోజు ఆలోచించే తీరిక ఎంతమందికి ఉందో చెప్పండి. ఏదో ఉదయం లెగిస్తాడు, కళ్ళకు అద్దుకుంటాడు, పూజిస్తాడు, లేకపోతే బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, మసీదుకి వెళతాడు, నమాజ్ చేస్తాడు, తమ పాటలు తమకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిజంగా నేను పూజించేది కానీ, నేను ఆరాధించేది కానీ, నేను నమ్మేది కానీ అది వాస్తవానికి ఇది దైవమా కాదా అని తెలుసుకోవాలన్నటువంటి విచక్షణ ఎంతమంది మనుషులకు ఉంది ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. లేదంటే మేము తెలుసుకునే నమ్మామండి అని ఒకవేళ ఎవరైనా అనగలిగితే, అలా అనగలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరలా దేవుడిచ్చినటువంటి ప్రశ్న, ఆయన వేసినటువంటి ప్రశ్న సమాధానం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము, అందరూ తీశారండి బైబిల్? కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చదవండి. వివేకము కలిగి
దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి, దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్నటువంటి సకల కోటి భక్తు మహాశైలందరికీ కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము దేవుణ్ణి పూజిస్తున్నామండి, ఇదిగోనండి మా ఆరాధనకు యోగ్యుడు, మా పూజలో అందుకొనదగినటువంటి దేవుడు, మేము కొనియాడుతున్నటువంటి దైవం అని చెప్పుకుంటున్నారు కదా. ఇలా చెప్పుకుంటున్నటువంటి మనుషుల అందరితో కూడా దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడండి 2వ వచనంలో, వివేకము కలిగి దేవుణ్ణి వెదకవారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు మనుషులను దేనికోసం పరిశీలిస్తున్నాడంట? దేనికోసం పరిశీలిస్తున్నాడండి? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నానని అని అంటున్నావు కదా, నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నాను అని నువ్వు అంటున్నావు కదా. అలా అంటున్నటువంటి నీకు నేను వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడే వేస్తున్నాడు ప్రశ్న. ఏమనని? వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమో అని. నువ్వు ఏ రోజైనా నీకున్నటువంటి వివేకం, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి పరిశోధన, నీకున్నటువంటి ఆలోచనతో అసలు దేవుణ్ణి ఏ రోజైనా నీవు వెతికి తెలుసుకున్నావా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. దేవుడే ప్రశ్నిస్తున్నాడండి. అంటే దేవుణ్ణి ఎలా మనం తెలుసుకోవాలంట? ఏదో మా అమ్మండి చర్చికి వెళ్ళిపోయిందండి, నేను చర్చికి వెళ్ళిపోతానండి, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా మందిరానికి వెళ్ళిపోతున్నారండి, నేను మందిరానికి వెళ్ళిపోతున్నానండి. ఇదంతా కూడా గుడ్డి నమ్మకం అంటారు. దీన్ని ఏ నమ్మకం అంటారు? గుడ్డి నమ్మకం. అంటే ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి ఆ త్రోవలో నువ్వు వెళ్ళిపోతావా? నీకంటూ విచక్షణ లేదా? ఆలోచన లేదా? జ్ఞానం లేదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది మనం కాదు ప్రశ్నించుకునేది. ఆయన ఏమంటున్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమోనని. వాళ్ళకు ఉన్నటువంటి వివేక జ్ఞానముతో ఎంతమంది దేవుణ్ణి వెదికేవారు ఉన్నారు చెప్పండి? దేవుణ్ణి వెతకడం ఏంటంటే, వీధి వీధికి కనిపించినా కూడా, వెళ్ళినా కూడా దేవుడు కనిపెడుతున్నాడు. మళ్ళీ వెతకాల్సిన పనే ఉంది? ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. ఆ వీధికి వెళితే దేవుడు, ఈ వీధికి వెళితే దేవుడు, అక్కడికి వెళితే దేవుడు, ఎక్కడ చూసినా ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందందు చూసినా అందందు కలడు. మరి దేవుని గురించి ఎంత గొప్పగా మళ్ళీ చెప్పుకోవడానికి మళ్ళీ వెతకాల్సిన పని ఏంటి ఉందండి? చూసారా ఎంత మనిషి అనాలోచనమైనటువంటి జీవన విధానంలో ఉన్నాడు. కానీ దేవుడు అది కోరుకోలేదండి. పలానా దానిని నువ్వు దేవుడు అని నువ్వు నమ్ముతున్నావంటే నీకున్న ఆధారం ఏంటి? ఒక కేసు కోర్టుకి, పోలీస్ స్టేషన్కి వెళితేనే వీడు నన్ను కొట్టాడండి, లేకపోతే చంపారండి అనడానికి, చంపాననడానికి నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? చంపలేదు అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? ఒక నేరము నిరూపించబడడానికే పోలీస్ స్టేషన్లోనైనా కోర్టులోనైనా సాక్ష్యాధారాలు కావాలని అంటారే మనుషులు. మరి అలాంటిది నిత్యత్వానికి వెళ్ళవలసినటువంటి నీవు మరణించిన తర్వాత, దేవుడున్నటువంటి అమరత్వానికి, స్వర్గానికి వెళ్ళవలసినటువంటి నీవు ఈ భూమి మీదే నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటివి, నీ కళ్ళ ముందే అనేక మంది కొలుస్తున్నటువంటివి, ఆరాధిస్తున్నటువంటివి, పూజింపదగినటువంటివి, అవి నిజానికి వాస్తవానికి దైవాలా కాదా అన్నటువంటి ఆలోచన జ్ఞానముతో ఎంతమంది పరిశీలన చేయగలుగుతున్నారో ఆలోచించండి. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. ఎవరు నమ్మన్నారు నిన్ను గుడ్డిగా? మీ తల్లిదండ్రులు నమ్మారని నమ్మేస్తావా? దేవుడు అది ఒప్పుకోడండి. తన్ను నమ్మేవారందరూ కూడా ఎలా నమ్మాలని ఆయన అంటున్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రతి ఒక్క మనిషిని కూడా, ప్రతి ఆస్తికుడిని కూడా దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు నన్ను పరిశీలించి పరిశోధించి 100% ఇది కన్ఫామ్, ఇది ఖచ్చితం అని నువ్వు దైవంగా నువ్వు డిక్లరేషన్కి వచ్చిన తర్వాత నన్ను నమ్మావా?
లేకపోతే ఎవరో నమ్ముకున్నారని చెప్పి నువ్వు కూడా నమ్మేశావా? క్రైస్తవులకు మనకు కూడా వర్తిస్తుంది ఇది. ఏదో నామకావాస్తికి ఏదో ప్రార్థన అంటే ప్రార్థన చేస్తామండి, ఏదో పాటలు పాడేశామండి, ఏదో చర్చికి వెళ్ళామండి, మా అయ్యగారు చెప్పారండి, మరి ఆయన చెప్పింది తప్పు ఎలా అవుతుందండి? ఎందుకంటే మనకి దేవుడి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం కంటే ఎవరి మీద నమ్మకం ఎక్కువ? మనుషుల మీద నమ్మకం ఎక్కువ. దేవుని మీద కూడా మనకు అంత నమ్మకం లేదు. ఆయన మీద మనకు ఉండవలసినటువంటి ఈ నమ్మకానికి ఉన్నటువంటి ఆధారం ఏంటో తెలుసా? నిన్ను గుడ్డుగా నమ్మమని దేవుడు చెప్పలేదు ఎక్కడ. ఎవరో నమ్మారని చెప్పేసి నువ్వు కూడా ఆ త్రోవలో వెళ్ళమని దేవుడు చెప్పలేదు. వివేకము కలిగి నీవు నన్ను వెతికేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. వివేకం ఉంది కదా. జంతువులకి వివేకం, ఆలోచన, జ్ఞానం లేదని అంటే ఒక అర్థం ఉంది. ఒక పక్షులకి, జీవరాశులకి వివేచన, ఆలోచన, జ్ఞానం లేదనంటే ఒక అర్థం ఉంది. దేవుని యొక్క సృష్టిలో ప్రథముడు, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు, వివేకములు, విజ్ఞాన ప్రజ్ఞానం కలిగిన వాడు. మరి మనిషికి ఇలా ఈ మాత్రము వివేచన, జ్ఞానము లేకపోతే ఎలా చెప్పండి? అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు ఆకాశము నుండి భూమి మీద దైవాల పేరట సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని కానీ, పూజిస్తున్న వాళ్ళు కానీ, ఆరాధిస్తున్న వారిని కానీ, ప్రార్థిస్తున్న వారిని కానీ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. అందరినీ ఆయన పరిశీలించాడంట. క్రైస్తవుల్ని పరిశీలించాడంట. మన మిగతా మత విశ్వాసాలకు సంబంధించిన వారు అందరినీ ఆయన పరిశీలించాడంట. పరిశీలించగా 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 చివరికి ఈక్వల్ టు రిజల్ట్ ఆయనకు ఒకటి వచ్చింది. ఏంటి? అమ్మా, వీరిలో కాకపోతే వీరైనా, వారి కాకపోతే వాళ్ళైనా నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా పరిశీలించి పరిశోధించి జ్ఞాన వివేకముతో తెలుసుకొని నమ్మిన వారు కొద్దిమంది అయినా ఉన్నారేమోనని దేవుడు కింద రిజల్ట్ ఇస్తున్నాడేమో. ఆ కింద మాటలు ఏ రిజల్ట్ ఇస్తున్నాడో చూడండి. 3వ వచనం, వారందరూ, ఎవరు వీరందరూ? ఆకాశము క్రింద ఈ భూమి మీద దైవాలను పూజిస్తూ, ఆరాధిస్తూ, కొలుస్తూ, నమ్మామని చెప్పుకుంటున్నటువంటి భక్తులు, విశ్వాసులు గూర్చి చెబుతున్న మాట ఇది. 2వ వచనంలో రిజల్ట్ చెప్తున్నాడు. ఏమని? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అయ్య బాబా, ఏంటండి ఎంత మాట అనేసారు? అందరూ దారి తొలగిపోయి బొత్తిగా చెడిపోయారా? బొత్తిగా అనే మాట ఎప్పుడంటే వాడతాం మనం? ఎప్పుడు వాడతాం? అప్పుడప్పుడు పిల్లలు బాగా అల్లరి చేస్తూ లేకపోతే పనికిరక్కని పోయారు అనుకోండి, పిరుగుంటోళ్ళతో పొరుగుంటోళ్ళు చెప్పుకున్నా, మావాడండి బొత్తిగా చెడిపోయాడండి అంటే ఏంటి? 100% కూడా వాడికి ఇంకా బాగుపడే లక్షణాలు లేవు. వాడికి ఏం చెప్పినా బాగుపడడు. అది బొత్తిగా చెడిపోవడం అంటే. మనుషులు కూడా వీరి యొక్క నమ్మకాలను చూసి దేవుడిచ్చినటువంటి రిజల్ట్ ఏంటంట? వారందరూ, ఇటు ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా వీళ్ళ మీద లెక్క పెట్టిన వాళ్ళు లేరా? మరి ఎంతమంది ఆస్తికులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? ఎంతమంది విశ్వాసాలకు సంబంధించిన వారు ఉన్నారు ఈ ప్రపంచంలో? దేవుణ్ణి నమ్మిన వారండి, దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు. మరి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు స్కానింగ్ మిషన్లో పెట్టాడు దేవుడు. వీళ్ళ నమ్మకాలన్నీ కూడా ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం. వచ్చిన రిజల్ట్ ఏంటంటే మొత్తం నమ్మకాలన్నీ కూడా అబద్ధం, అవాస్తవమే. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాడు. ఒక్కడును, మరలా నువ్వెక్కడో ఒకడైనా మిగలడా నువ్వు ప్రశ్న వెయ్యక ముందే ఆయన చెప్పేస్తున్నాడు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నాడు. ఒక్కడను కూడా తప్పకుండా, ఒక్కడ కూడా తప్పిపోకుండా అందరూ కూడా చెడిపోయారటండి. ఏ విషయంలో? ఏ విషయంలోనండి? చెప్పండి, ఏ విషయంలో చెడిపోయారు? మిగతా విషయాలు పక్కన పెడదాం. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్ దేవుడు. మనుషులందరూ కూడా ఏ విషయంలో చెడిపోయారంట? దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్న వీళ్ళందరూ కూడా త్రోవ తొలగిపోయి చెడిపోయారంట. అయ్యో బాబా, మరి ఇప్పుడు ఏం చేయాలా?
మరి ఇంత మాట అనేసాడేంటి దేవుడు? దేవుడు నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో చెప్పండి, చెప్పండి. నిజమే చెప్తాడు కదా దేవుడు. మరి ఈరోజు నేను ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాను. మరి నా నమ్మకం సరి అనేది కాదనని ఒక వ్యక్తిని అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? ఒక మనిషి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒకవేళ ఏదైనా ప్రస్తావనలో తీసుకుని వచ్చి మాట్లాడితే మనుషులైన వారు ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే నీ నమ్మకం నీకు గొప్పదే, నా నమ్మకం నాకు గొప్పదని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు. మనలో మనం ఒకరినొకరు వేలెత్తుకుని చూపించుకొని, లేకపోతే ఒకరిని పొగడాము, ఒకరిని తక్కువ చేశాము అని ఇటు చట్టం దృష్టిలో, సమాజం దృష్టిలో మనము దోషులుగా నిలవబడేదానికంటే ఏ చట్టమైనా, ఏ ప్రభుత్వాలైనా, ఏ అధికారులైనా, ప్రపంచ మనుషులు ఏ నమ్మకాలకు చెందిన వారైనా, సమస్త మనుషులందరూ కూడా ఎవరు ఆధీనంలో ఉన్నవారు? దేవుని ఆధీనంలో ఉన్నవారు. మరి ఆ దేవుడే చెబితే నో కేస్, అంతే కదండి. నేను చెబితే నేను తప్పు పట్టినని అంటారు. మరి అదే దేవుడు చెప్తే యాక్ట్ ఆఫ్ గాడ్ అని అంటారు. అదేదో సినిమాలు అంటారు కదా, దేవుని మూలంగా కలిగినటువంటి ప్రకృతి విపత్తులు అవన్నీ కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఇదో కేసు వేశారు దేవుడి మీద. అంటే ఈ టైప్ అనుకుందామంటారా? ప్రియులారా, నమ్మకం అనేది చాలా విలువైనదండి, చాలా గొప్పది. ఎంత గొప్పదనంటే మన నమ్మకం నిత్యత్వం, అంటే స్వర్గం, పరలోకానికి నడిపించేది. అలాంటి పరలోకానికి నడిపించినటువంటి ఈ నమ్మకం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? మనం నమ్మినటువంటి దైవానికి ముడిపడి ఉంటుంది. దైవమే మనకు లేకపోతే నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ నమ్మకానికి మూలం దైవమే కదా. మరి ఆ దైవాన్ని ఎన్నుకునే విషయంలో, ఒక నిర్ణయానికి వచ్చే విషయంలో మనమే తప్పటడుగులు వేశామనంటే మన విశ్వాసానికి ఆధారం ఏముంటుంది? ఆ దేవుళ్ళ పేటు చేసినటువంటి కార్యక్రమాలకి విలువే ఉంటుంది. ఆ దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు? దేవుడు ఎప్పుడు మనం చేసినటువంటి ఆరాధనలు ఎప్పుడు స్వీకరిస్తాడు? మన పూజలు, మన నైవేద్యాలు, మన దూపాలు ఇవన్నీ కూడా ఆయన ఎలా అంగీకరిస్తాడు చెప్పండి? దేవుళ్ళ పేరట ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, దేవుళ్ళ పేరట ఎన్నో సేవా సమితులు, ఈరోజు దేవుని సేవల పేరట ఎన్నో కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయండి. చాలా సంతోషం, మంచిది. తిండి లేని వాడికి భోజనం పెడుతున్నారు, ఆకలి దప్పికలతో ఉన్నవారికి ఆకలి తీరుస్తున్నారు, దప్పికను తీరుస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, వైద్యాలు చేయిస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, రోడ్లు వేయిస్తున్నారు. చాలా సంతోషం. కానీ ప్రియులారా, మనం ఏ దైవం, ఏ నమ్మకాన్ని బట్టి అయితే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామో, మరి ఈ కార్యక్రమాలన్నిటికీ ఫలం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి రావాలి. మరి ఆ దేవుడి దగ్గర నుంచి రావాలని అంటే మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు అంగీకరించాలా వద్దంటారు చెప్పండి? అంగీకరించాలి. మరి దేవుడు మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు అంగీకరించి మనకు ప్రతిఫలం ఇవ్వాలనంటే ఆ దేవుణ్ణి మనం తెలుసుకునే విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నాం చెప్పండి? ఏ నమ్మకాన్ని కలిగి ఉన్నాం చెప్పండి? అంటే ఇదంతా కూడా చూడండి ఎంత పెద్దది ముడిపడి ఉందో. ఇది చాలా చిన్న విషయం అనుకుంటుందండి ఈ ప్రపంచం. నిజంగా చాలా చిన్న విషయం అనుకుంటుంది. దేవుడు ఎవరంటే ఎవరంటే అదిగండి దేవుడు, ఇదిగండి దేవుడు, ఇదా? కాదు కదా. మనం చదువుకున్న వాళ్ళు, మనం విజ్ఞులు, మనం మేధావులు, మనం ఒకప్పుడు ఏదో చెప్పేస్తే నమ్మేసే రోజులు కాదు ఇవి. ప్రతి దాన్ని కూడా ఒక షాపుకి వెళితేనే ప్రతి వస్తువును కూడా వెనక ముందు చూసి మనం ఆలోచించుకుంటాం. ఒక చీర కొనాలంటే ఆలోచిస్తాం, ఒక షర్ట్ కొనాలంటే ఆలోచన చేస్తాం, ఒక వస్తువు కొనాలంటే పరిశీలిస్తాం, పరీక్షిస్తాం, వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా, ఇవన్నీ ఆలోచిస్తాం. మరి పరలోకానికి వెళ్ళవలసినటువంటి మనం మన జీవితాలకి ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ పరిశోధనలు ఉన్నాయి చెప్పండి? మరి ఏం మనం ఆలోచించొద్దా? ఏం పరిశీలించొద్దా? మనం కట్టుకున్నటువంటి బట్టలు క్షణకాలం ఉండి నాశనం అయిపోయి మట్టిలో కలిసిపోతాయి. మనం కొనుక్కున్నటువంటి ఈ వస్తువులు ఈ రోజు ఉంటే రేపు పొద్దున పాడైపోతాయి. కానీ మన విశ్వాస జీవితం నాశనం అయిపోయేది కాదు, మనల్ని అమరత్వానికి తీసుకుని వెళ్ళేది, దేవుడు ఉన్నటువంటి స్వర్గానికి చేరువ చేసేది. అలాంటి నమ్మకము విషయంలో ఈరోజు మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏవి చెప్పండి? దేవుడు అంటున్నాడు, అసలు మీరందరూ కూడా త్రోవ తొలగి బొత్తిగా చెడిపోయారు.
మరి అదేంటండి మీరు అలాగంటారు? మరి మా అమ్మ నాన్నలు కూడా మరి ఇంట్లో ఈ ఫోటోలు పెట్టారు, ఇవి దేవుళ్ళు కాదా? ఈ పలానా ప్రతిమను ఇక్కడ పెట్టారండి, మరి అది దేవుడు కాదంటారా? లేకపోతే పలానాది ఇది ఈ రూపం, అది దేవుడు కాదంటారా? ముందు చెప్పాను కదా, ఒక మనిషి అడిగే ప్రశ్నకి ఇంకొక మనిషి చెప్తే దాన్ని కాంట్రవర్సీ చేసి దాన్ని లేనిపోని చికాకులు పెట్టి ముడిపెట్టి తప్పు పట్టి ఈ సమాజంలో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి నేరస్థాపన చేయడానికి చూస్తున్నటువంటి లోకం. అది దేవుడే మరలా చెప్పాలి. నువ్వు పెట్టుకున్నటువంటి ఆ ఫోటోలో ఉన్న రూపం అది దేవుడిదో కాదో, నువ్వు చెక్కుకున్నటువంటి ఆ యొక్క ప్రతిమ అది దేవుడిదో కాదో, ఇది సాటి మనిషిగా నేను చెబితే నువ్వు తప్పంటావేమో కానీ మరలా దేవుడే చెబితే నో కేస్. మరలా ఇప్పుడు దేవుడే చెప్పాలి. ఒకవేళ ఏంటి దేవుడు ఎవరని అనేసరికి అంటే నేను చూపిస్తా, క్రైస్తవులైన వారు ముందు చెప్పాను కదా, క్రైస్తవులైన వాళ్ళు ఎవరిని చూపిస్తారండి? యేసుక్రీస్తుని. ఎవరండి యేసుక్రీస్తు? ఆలోచిస్తారు. ముందు ముందు చెప్పేశాను కాబట్టి, కరుణామయుడిలో ఒకలా ఉంటారు, దయామయుడిలో ఒకలా ఉంటారు, తర్వాత ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో ఒకలా ఉంటారు. ఎందుకు ఎవరు యేసుక్రీస్తు? నువ్వు చూసావా ఏ రోజైనా? పోనీ మీ తండ్రులు ఏమైనా చూసారా? నా వైపు చూడండి, వాళ్ళు వచ్చి కూర్చుంటారులేండి. పోనీ మీ తాత ముత్తాతలు ఏ రోజైనా చూసారా? మరి ఏ ఆధారం పెట్టుకున్నా, ఫోటో పెట్టుకున్నా నువ్వు ఇంట్లో, ఏ ఆధారం పెట్టుకుని నువ్వు అక్కడ ఒక ప్రతిమను పెట్టుకున్నావు? 12 మైళ్ళు దాటిన తర్వాత పాడేరు ఘాట్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక విగ్రహం ఉంటుంది, చూసారా? ఎవరిది? యేసుక్రీస్తు వారి ఫోటో ఎలా ఉంటుంది, 2 చేతులు చాచినట్టు. ఆ ప్రతిమ విగ్రహం అది యేసుక్రీస్తుది. అది పోనీ ఆ రూపంలో ఉంటాడు అనడానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? మరి మన నమ్మకానికి, మన విశ్వాసానికి ఆధారం ఏది చెప్పండి? అది యేసుక్రీస్తు ఫోటోనే అనడానికి నీకున్నటువంటి ఆధారం ఏంటి చెప్పు? మీరేటండి మరీ బొత్తుగా నాస్తికులు హేతువాదుల్లాగా మమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారు. గుడ్డు నమ్మకాలు అయి ఉండకూడదు కదా మనల్ని, అంధవిశ్వాసాలు కాకూడదు కదా మనల్ని. ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, దేవుడే మనకు వేస్తున్న ప్రశ్న. చూద్దామా? చూడండి ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు, ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు? 2 ప్రశ్నలు వేశాడు ఇక్కడ. ఈ 2 ప్రశ్నలకి ప్రపంచంలో ఏ మనిషి దగ్గర సమాధానం ఉండదండి. ఈ 2 ప్రశ్నలకు కూడా అక్కడ క్వశ్చన్ ట్యాగ్ పెట్టాడు చూడండి. ఉందా మీ బైబిల్లో క్వశ్చన్ ట్యాగ్ ఉందా? మొదటి ప్రశ్న ఏంటి? మొదటిది, కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు. పోలిక ఏంటి? దేవుడు అంటే ఇదిగండి ఈ పోలికలో ఉంటాడండి. ఏ పోలిక? ఎవరితో మీరు కంపేర్ చేస్తారు? కంపారిజన్ అంటారు దీన్ని, పోలిక అంటారు. సేమ్ ఈయన చిరంజీవిలో ఉంటాడండి, సేమ్ ఈయన నాగార్జునలో ఉంటాడండి, ఈయన కృష్ణలాగా అమ్మలారా అని అంటారు చూసారా, వాళ్ళకి సేమ్ కృష్ణలాగా ఉంటాడండి, లేకపోతే అక్నేనిలాగా ఉంటాడండి. ఇవి పోలికలు అంటారు దీన్ని. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని అనుకుందాం, మిగతా వాళ్ళ గురించి మనకు వదిలేండి, యేసుక్రీస్తుని గురించి అనుకుందాం. మీరు ఎవరితో నన్ను పోల్చెదరు? దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? నువ్వు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చాలని అంటే ఆల్రెడీ ఆ 2 వ్యక్తుల యొక్క రూపాలను నువ్వు చూసిన వాడివై ఉండాలి. అవునా కదా? సేమ్ ఈయన కృష్ణలా ఉన్నాడండి అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే ఆల్రెడీ నువ్వు కృష్ణని చూస్తున్నావా లేదా? చూసావు, అందుకే అలాగే ఉన్నాడండి అని అంటున్నావు. ఆ మరో రూపం కనబడగానే సేమ్ ఈయన చిరంజీవిలో ఉన్నాడండి అని నువ్వు అంటున్నావంటే ఇంతకు ముందే నీకు చిరంజీవి అంటే చూసుంటావు, తెలుసుంటుంది. ఆయన రూపం, ఆయన డ్యాన్సు, ఆయన ఫైట్లు, ఆయన నటన, ఇదంతా కూడా నీకు తెలుసు. సేమ్ అలాంటి రూపమే, అలాంటి డ్యాన్సే, అలాంటి పాటలే, అలాంటి నటన ఇంకొకరు చేశారనుకో, సేమ్ చిరంజీవిలాగా ఉన్నాడండి అని అంటారు. మరి అక్కడ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఏంటి లాగి పెట్టు కొట్టినట్లేదండి ప్రశ్న. కావున మీరు నన్ను దేవుడిగా నన్ను ఎవరితో పోలుస్తావు?
ఎవరితో పోలుస్తావు? జీవన్ బాబు గారితో పోలుస్తారా? ఆయన మనిషి. చెట్టుతో పోలుస్తారా? అది చెట్టు. ఆకాశంతో పోలుస్తారా? అది ఆకాశం. నేలతో పోలుస్తారా? ఇది నేల. మైకుతో పోలుస్తారా? ఇది మైకు. మరి దేనితో పోలుస్తారు దేవుణ్ణి? నువ్వు దేవుడు అనని పలానా దానిని ఒక పోలికను నువ్వు పోలుస్తున్నావు అంటే ఆల్రెడీ నువ్వు దేవుడు అంటే ఏంటో నువ్వు తెలిసిన వాడువై ఉండాలి. అవునా కదా? దేవుడు అడిగిన మొదటి ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటి? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలవు? ఏ రూపం? పలానా ఈ రూపంలో ఉంటాడండి. స్త్రీ రూపంలోనా, పురుషుని రూపంలోనా, ఒక జంతువు రూపంలోనా, ఏదో ఒక రూపం. ఏ రూపంలో ఉంటాడు దేవుడు? మరి ఈరోజు దేవుడు అనేసరికి ఈ రూపము లేనిదే దేవుడు లేడే. ప్రతి ఇంటిలో కూడా ఈ పటాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, ప్రతి గుళ్ళో ఉంటాయి, ప్రతి చర్చిల్లో ఉంటాయి. మరి ఆధారముతో ఈ రూపంలో దేవుడు ఉన్నాడని నువ్వు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టావు. ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ప్రశ్న, ఏ ఆకారంలో దేవుడు ఉంటాడు? ఏ రూపంతో నాకు సాటి చేస్తావు నువ్వు? సేమ్ ఈయనలాగే దేవుడు ఉంటాడండి. ఇప్పుడు దేవుడిలాగే ఈయన ఉన్నాడండి. ఇప్పుడు మనుషులు ఎవరైనా అంటారు అలాగా? ఏమండి మా ఆయనండి సేమ్ దేవుడిలాగే ఉన్నాడండి. ఏంటమ్మా? ఏమిటి సేమ్ దేవుడిలాగే పుట్టాడండి మగబిడ్డ? ఏంటి తల్లి? ఇలాగ ఎందుకనరు? ఇలా ఎందుకనరు మనుషులు? దేవుని రూపం ఏంటో తెలియదు కాబట్టి. మనిషి పుట్టగానే మనిషిని దేవునితో ఎందుకు పోల్చారంటే దేవుని రూపంలో లేడు కాబట్టి. కానీ విచిత్రం ఏంటంటే తెలియకుండానే పుట్టినటువంటి బిడ్డని తెలియని దేవుని రూపంలోనికి పోల్చి చెప్తున్నారు తప్ప, ఇంకా తెలియకుండా విచిత్రం ఏంటంటే ఆ తెలియనటువంటి ఆ దేవుణ్ణే ఇప్పుడు అసలు బొత్తిగా తెలియనటువంటి ఒక రూపంలోనికి దేవుణ్ణి మలిచి నువ్వు చెబుతున్నావంటే నిన్న ఇంకా ఏమనుకోవాలో చెప్పు. అర్థమైందా నా ప్రశ్న? నీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ ఆకారాలు, రూపాలు ఇవన్నీ కూడా దేనితో నువ్వు పోలుస్తావనని దేవుడు ప్రశ్న వేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమి లేదండి. దేనితో పోలుస్తావు దేవుణ్ణి? ఏ రూపంతో నన్ను పోలుస్తావు? జంతు రూపంలో ఉంటానా నేను? పులి రూపంలో ఉంటానా? పక్షి రూపంలో ఉంటానా? స్త్రీ రూపంలో ఉంటానా? పురుషుని రూపంలో ఉంటానా? ఏ రూపంలో ఉంటానని నీవు నన్ను దేవుడిగా నువ్వు డిక్లేర్ చేసావు చెప్పు. అనేక మందికి నువ్వు చెబుతున్నావు, అనేక మందిలో నువ్వు ప్రకటన చేస్తున్నావు. నీకున్నటువంటి ఆధారం ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి సమాజాన్ని. ప్రిలరా, ఇన్ని ప్రశ్నలు వేసినా కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటంటే ఒకే ఒక్కటి. ఏంటో తెలుసా? గన్న చూపెట్టుగానే ఏం చేస్తా? హ్యాండ్స్ అప్, చేతుల పైకి ఎత్తేస్తాం. ఎందుకు? సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. ఎందుకు సమాధానం ఉండదనంటే ప్రిలారా, పోనీ పొరపాటున ఏ ఒక్కరైనా దేవుడంటే ఇలా ఉంటాడండి అని కానీ, దేవుడంటే ఈ రూపంలో ఉంటాడని కానీ, దేవుడంటే ఈ ఆకారంలో ఉంటాడని కానీ పొరపాటున ఏ ఒక్కరైనా నోరు విప్పి సమాధానం చెప్పారో వెంటనే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నోరు మూసి ఏమంటాడు తెలుసా? ఒరే నాయనా, నేను ఈ రూపంలో ఉంటాను, ఈ ఆకారంలో ఉంటానని నువ్వు దేనిని బట్టిరా నాయన నువ్వు సమాధానం చెబుతున్నావునని చెప్పి, అసలు నీకు ఒకటి తెలుసురా? ఎందుకురా అమాయకులైనటువంటి ఈ ప్రపంచ ప్రజలను నువ్వు మోసం చేస్తున్నావు దేవుని పేరట, నా పేరటనని దేవుడు చెప్పి ఏం మాట్లాడుతాడో తెలుసా? ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనా, మనకు కాలాలు 3 ఉన్నాయి. ఏంటంటే కాలాలు? భూతకాలం, వర్తమాన కాలం, తర్వాత వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు. 3 కాలాలు ఉన్నాయి.
ఈ 3 కాలాలు అంటే గతం, ప్రస్తుతం, భవిష్యత్తు, ఈ 3 కాలాలను కూడా కలుపుకొని దేవుడు చెబుతున్నాడు. ఒకప్పుడు గతించిన కాలంలో ఎంతో మంది ఆది మానవుడు దగ్గర నుంచి ఇంతవరకు ఎంతో మంది మనుషులు ఈ భూమి మీద పుట్టి బ్రతికి మరణించారు. ఏ కాలమందైనను, చదవండి, మాట చదవండి, మీరు ఏ కాలమందైనను దేవుని స్వరము మీరు వినలేదు, ఆ దేవుని స్వరము, ఆ దేవుని స్వరూపాన్ని మీరు చూడలేదు. అయిపోయి ఏంటి, దేవుడు నాకు కల్లో నాకు ప్రత్యక్షమయ్యి మరి నాకు చెవులో చెప్పాడండి, నా రూపం ఎలా ఉంటుంది, ఇలాగే నువ్వు తయారు చెయ్యు, నా ఆకారం ఎలా ఉంటుంది, ఇలాగే నువ్వు పెయింటింగ్ వెయ్యు, ఇలాగే నువ్వు ఫోటో గీయు అని చెప్పి దేవుడు ఏమైనా నీ చెవులోకి వచ్చాడు చెప్పాడా, నువ్వు పొరపాటును చెప్పావా, దొరికిపోతావు నువ్వు. ఎందుకు? మీరు ఏ కాలమందైనను ఆయన యొక్క స్వరం, ఇప్పుడు నా స్వరం మీరు అందరూ వింటున్నారు, కానీ నాలాంటి స్వరం కాదు దేవుడిది, ఏ మనిషి కూడా వినలేదంట. మీరు ఏ కాలమందైనను దేవుని యొక్క స్వరము వినలేదు. పోన్లేండి, చెవులే చెప్పేశాడు కాబట్టి నువ్వు ఉదయాన్నే లెగ్గానే వెళ్ళి ఆ ఫోటో గీసేసి లేకపోతే ఆ రూపాన్ని చేసేసి ఇది దేవుడు నువ్వు చెప్పేయడానికి. పోనీ ఇప్పుడు ఏమైనా నీకు ప్రత్యక్షమయ్యి దేవుడినంటే నేను ఎలా ఉంటాను, నా రూపం ఎలాగే ఉంటుంది, నా ఆకారం ఎలా ఉంటుంది, నువ్వు చెయ్యు అని ఒకవేళ నువ్వు చెప్పి దమాయించి ఏమైనా మాట్లాడుతావేమో, కింద దానికి కూడా సమాధానం ఇస్తున్నాడు ఆయన. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, దేవుని యొక్క స్వరూపము చూడలేదు. మరి ఆయన మాట నువ్వు వినక, ఆయన స్వరూపాన్ని నువ్వు చూడక, మరి ఏ ఆధారాన్ని బట్టి ఫలానిది దేవుడు అని నువ్వు సమాజంలో నువ్వు చెబుతున్నావు చెప్పు? మనం ఎవరి నమ్మకాలను మనం కించపరచట్లేదు, మనం తప్పుగా మనం చెప్పట్లేదు, ఆలోచింప చేస్తున్నాం అంతే. ఏ నమ్మకాన్ని బట్టి నువ్వు కలిగినటువంటి దేవుడు దేవుడు అని నువ్వు చెప్పాలి. నమ్మకానికి ఆధారం ఉండాలి కదండి. ఆధారం లేకపోతే ఏం ఉండదండి. కేసులే నిలబడట్లేదు, ఆధారం లేకపోతే, సాక్ష్యాధారాలు లేకపోతే కేసు కొట్టేయడం జరుగుతుంది. మరి దేవుడి విషయంలో, నమ్మకం విషయంలో లేదంటే మీ నమ్మకం మీద నా నమ్మకం అంటామా? అలా సర్ది పెట్టుకుంటామా? ఎంతకాలం? ఈరోజు మన తరం అయిపోద్ది. రేపొద్దున ఈ వాస్తవాలు తెలియకపోతే మన కడుపును పుట్టినటువంటి మన పిల్లలు కూడా ఈ రోజు మనమ నడిచినటువంటి ఈ అంధకార సంబంధమైన ఈ మార్గంలోనే వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. వాళ్ళకైనా కూడా ఒక చక్కనైనటువంటి బాటను చూపించే వారంగా మనం ఉండొద్దా? మనకు ఉన్నటువంటి అంధవిశ్వాసం, గుడ్డి నమ్మకం, వాళ్ళు కూడా దానికి బలైపోవాలా? వాళ్ళని ఎంతో మంది ప్రశ్నలు అడుగుతారు. నువ్వు నమ్మినటువంటి దైవం నిజమైన దైవమేరా, దానికి రూపం లేదు, ఆకారం లేదు, స్వరం వినలేదు అని దేవుడు నీ గ్రంథంలో రాయించాడు కదరా, ఏ ఆధారంతో దీనిని దైవంగా నువ్వు చెబుతున్నావరనని ఎవరో ఒకరు వచ్చి నీ పిల్లలు ప్రశ్న వేయగలిగితే నీ పిల్లల ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారో చెప్పు? లేదంటే మా నాన్నగారు నాకు ఇదే చెప్పారండి అని చెప్పే చేతులు దులిపేసుకుంటామా? అయ్యో, అలా ఉండకూడదండి. అలా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అది ఒప్పుకోడు. నన్ను నమ్ముకున్నవారు, నేనున్నానని తెలుసుకున్నవారు, నన్ను పూజిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్న వాళ్ళు నన్ను తెలుసుకోవాలి. తాతలు నమ్ముకున్నారనో, తండ్రులు నమ్ముకున్నారనో, పర్యాయంగా వస్తున్నటువంటి ఆచారణ బట్టు ఎవరో నన్ను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఏ రూపంలో ఉంటానో, ఏ ఆకారంలో ఉంటానో ఎవరు చెప్పినా మీరు నమ్మకండి దేవుడు అంటున్నారు. ఎందుకంటే నేను ఎవరి చెవుల దగ్గరకు వచ్చి నా మాటలు నేను వినిపించలేదు ఈ రూపంలో ఉంటానని, ఎవరికి నేను కనిపించలేదు ఈ ఆకారంలో ఈ రూపంలో ఉంటానని. మరి ఎలా అండి? మరి దేవుడు ఎలా? దేవుడు ఎవరు? దేవుడు ఎవరినని ఎలా మనం పాయింట్అవుట్ చేయగలం? మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలా మనం ఒక నిర్ధారణకి రాగలం? మనం ఏంటి ఇన్ని ప్రశ్నలు వేసినటువంటి దేవుడు తను ఎవరో, ఎలా ఉంటాడో వాటికి కూడా సమాధానాలు చెప్పడా అండి? ఆయన చెప్పడా? అంటే ఈ ప్రశ్నలన్నీ కూడా దేవుడు ఎందుకు వేశాడనంటే, నువ్వు దేవుని పేరట నువ్వు మోసపోవడానికి వీలు లేదు. ఈరోజు సమాజంలో దైవాల పేరట ఎన్నెన్నో మోసాలు కాదండి. మారణ హోమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? దైవం ముసుగులో. అదే బాణి నువ్వు కూడా అనుసరిస్తే, అదే పరిస్థితుల్లో నువ్వు కూడా, నీ కుటుంబం కూడా మోసపోదని గ్యారంటీ ఏం చెప్పండి?
ఈరోజు అండి పలానా బాబాని నమ్ముకున్నామంటే మేము మోసపోయామండి. ఎన్ని న్యూస్ వినట్లేదండి, మనం ఎన్ని వార్తలు చదవట్లేదండి. పలానా అయ్యగారిని మేము నమ్ముకున్నామండి, ఆయన మమ్మల్ని నట్టేట్లో ముంచాడండి. క్రైస్తవులు గురించినటువంటి వార్తలు ఎన్ని వినట్లేదండి. మనము కూడా అలా మోసపోదామంటారా? మనము కూడా అలాగే మాయలో ఉందామంటారా? లేదండి. ప్రతి ఒక్కరు కూడా కనువిప్పు కలిగించాలనని, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింప చెయ్యాలనని దేవుడు ఈ చక్కనైనటువంటి మాటలు దేవుడు ఈ ఉదయకాల సమయమందు మనకు నేర్పిస్తున్నాడు. మరి ఆయన ఎవరికి స్వరాన్ని వినిపించడంట, ఆయన రూపాన్ని ఎవరు చూడలేదంట. మరి ఈరోజు ఎన్ని ఫోటోలు, ఇన్ని రూపాలు, ఇన్ని ప్రతిమలు ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినట్టు దేవుని దృష్టిలో జీరో. మరి ఇంతకు దేవుడు ఎవరు? మరలా ప్రశ్న మొదటిగా వచ్చాం. మరి ఇవేది కాదన్నప్పుడు ఇంతకు దేవుడు ఎవరు? ఎవరు అనే దానికి పలానిది దేవుడినని మరలా నేను చెప్పాను అనుకో, మరలా కేసు నా మీదకి వస్తుంది. అంతే కదండి. నువ్వు పలానిది దేవుడు, ఇది దేవుడు కాదు, అది దేవుడు నువ్వు చెప్పావు అనుకో, నిన్ను కొడతారు, నిన్ను హింసిస్తారు, నిన్ను బాధిస్తారు, నిన్ను తప్పు పడతారు. అదే దేవుడే చెప్తే నో కేసు. మరలా ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, మరి ఎంతకు మేము నమ్మిన నమ్మకాన్ని సరైనది కాదు నువ్వు అంటున్నావయ్యా, మరి ఎంతకు నీ గురించి నువ్వే చెప్పుకో, నువ్వెవరు, దేవుడు ఎవరు అని అంటే ఇప్పుడు ఆయన గురించి ఆయన ఎలా ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నాడో కొన్ని మాటలు చూద్దామండి. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. దానికంటే ముందు యోహాను సువార్త 4:24 ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ. ఇక్కడ ఏమని రాయించాడండి? దేవుడు ఎవరంట? ఆత్మ. దేవుడు ఎవరంట? గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరు? మరలా చెప్పండి. దేవుడు ఎవరు? ఆత్మను ఎవరైనా చూసారండి? ఆత్మ అంటే శక్తి. శక్తిని ఎవరైనా చూసారా? ఇప్పుడు చూడగలరా? ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతుందంటే దానికి కారణం ఏంటండి? చెప్పండి. ఏంటి కారణం? ఏంటి? ఎందుకు తిరుగుతుంది? ఏంటంటే బయట గాలి వేస్తుంది అందుకే తిరిగేస్తుందండి అంటారా? ఈ మైక్ పనిచేయడానికి కారణం ఏంటి? కరెంటు, విద్యుత్ శక్తి. అంతే కదండి. విద్యుత్ శక్తి, కరెంటు, అది ఒక శక్తి. ఆ శక్తి ఈ మైక్లోకి వెళితే మాట వస్తుంది. అదే విద్యుత్ శక్తి ఫ్యాన్లోకి వెళితే తిరుగుతుంది, చల్లని గాలి వస్తుంది. ఇదే విద్యుత్ శక్తి కెమెరాలోకి వెళితే నా ఫోటో అంతా కూడా రికార్డింగ్ చేస్తుంది. శక్తి ఒకటే. అది వివిధ రకాలైనటువంటి వస్తువులకు వెళ్ళిన తర్వాత అదృశ్యముగా ఉన్నటువంటి శక్తిగా నేను ఉన్నానని చెప్పడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? ఇప్పుడు కరెంటు ఉంది అంటే విద్యుత్ శక్తి ఉంది అనడానికి సాక్ష్యం ఏంటి? మైక్ పనిచేస్తుంది. కరెంటు ఉంది అని అనడానికి సాక్ష్యం ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది. కరెంటు ఉంది, పని చేస్తుంది అని అనడానికి సాక్ష్యం ఏంటి? కెమెరా పనిచేస్తుంది. దాన్ని చూడగలమా? విద్యుత్ శక్తిని చూడలేం. దాన్ని పట్టుకోగలమా? పట్టుకుంటే మనం మిగలం. రెండూ జరగదు. మరి ఇప్పుడు అదృశ్యమై ఉన్నటువంటి ఆత్మయ్య ఉన్న దేవుడు ఉన్నాడనడానికి కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ కళ్ళ ముందు చాలా ఉన్నాయండి. అదృశ్యమై ఉన్నటువంటి ఒక మహాశక్తి అయినటువంటి ఎలక్ట్రికల్ పవర్, కరెంటు, విద్యుత్, అది ఉన్నాడనడానికి సాక్ష్యాలు ఒక మైక్ పనిచేస్తుంది, కెమెరా పనిచేస్తుంది, ఫ్యాన్ పనిచేస్తుంది, బాక్సులు పనిచేస్తున్నాయి, ఇన్ని పనిచేస్తున్నాయి. నేను ఉన్నాను, నేను కనిపించనంత మాత్రం లేనని మీరు ఎప్పుడు అనుకోకండి. ఫ్యాన్ తిరగలేదు ఏమంటారు? మైక్ ఆగిపోయింది ఏమంటారు? కరెంటు పోయిందండి. ఎక్కడికి పోయిందండి? ఎక్కడికి పోయింది? ఎక్కడో దాని ప్రారంభం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయింది అంటారు మనం. లేదండి అంటే కరెంట్ లేదండి. లైట్ వెలిగితే కరెంట్ ఉందండి, కరెంట్ ఉందండి. ఇప్పుడు ఆత్మ ఉంది అనడానికి సాక్ష్యాలు ఏంటి? ఆత్మ లేదనడానికి సాక్ష్యాలు ఏంటి? దేవుడు ఎవరు? ఆత్మ. మరి ఆత్మ ఉన్న దేవునికి రూపమా? కరెంటుకి ఒకటే రూపం అంటే మైకే రూపం అంటే అని అంటారా? అని ఏమంటారండి? కరెంటు రూపం ఒకటేనండి, కెమెరా అండి అని అనేవాడిని ఏమంటారండి? కరెంటు రూపం ఫ్యాన్ అండి అనేవాడిని ఏమంటారండి? ఆలోచించండి. దేవుడు కూడా అంతే.
దేవుడు ఆత్మ. ఈ ఆత్మయ్య ఉన్న దేవునికి రూపం లేదు, ఆకారము లేదు. రూపము, ఆకారము, మాట, స్వరము, మరి చూపు, మన కంటికి కనిపించినటువంటి అదృశ్య శక్తిగా ఉన్నటువంటి ఆయన లేడు అని అనేద్దాం అంటారు మనం. మన కంటికి కనిపించదు కదా, మరి కంటికి కనిపించదు కాబట్టి లేడు దేవుడు అని అందామా? విద్యుత్ శక్తి కంటికి కనిపించదు, లేదు అందామా? మనం ఒప్పుకోం. ఎందుకు? ఉందని అంటాం మనం. మరి దేవుడు ఆత్మీయ ఉన్నప్పుడు అదృశ్యుడై ఉన్నటువంటి దేవుడు ఉన్నాడనడానికి దేవుడే తన గురించి తాను ఈ ప్రకృతిలో ఎన్నో సాక్ష్యాలు పెట్టుకున్నాడండి. ఏంటో సాక్ష్యాలు తెలుసా? ఒకసారి చూద్దాం ఆ బైబిల్లో. చూడండి, అదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం నుంచి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం నుంచి. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఆత్మ, అదృశ్యుడై ఉన్నటువంటి ఆత్మ, మనుషుల యొక్క నేత్రాలకి కనబడకుండా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడడానికి ప్రత్యక్షమైనటువంటి పెద్ద సాక్ష్యాధారాలు దేవుడు చెబుతున్నాడు. ఏంటంటే అవన్నీ కూడా ఆకాశమును, ఆకాశం ఎంత ఉందండి? ఒకసారి పైకి చూడండి. టెంట్ ఉంది కదా, పక్క నిండు చూడండి. అటు నిండు చూస్తే ఇటువైపు ఎంత పెద్ద ఆకాశం అండి, ఎంత పెద్ద ఆకాశం. ఆకాశంలో రాత్రిపూట ఏం కనబడతాయండి? ఎన్నో నక్షత్రాలు. ఇప్పుడు పగటిపూట వెలుతురు వచ్చింది, ఎవరు కనిపిస్తున్నారు? సూర్యుడు. రాత్రిపూట ఎవరు కనిపిస్తారు పెద్ద నక్షత్రంగా? చంద్రుడు కనిపిస్తాడు. పైకి చూస్తే ఆకాశాన్ని చూపించాడు, ఆకాశమును, తర్వాత భూమిని. ఇప్పుడు భూమిని చూసాం, కిందకి చూడండి ఒకసారి. చూసారా? నేల కనిపిస్తుంది. ఆ పక్కకు చూడండి, ఏం కనబడుతున్నాయి? కొండలు, కొండల పైన చెట్లు, ఇవన్నీ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవుడు లిస్ట్ చెప్తున్నాడు ఏమనని, మరలా చదవండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, చూడండి, వాటిలో ఉన్నటువంటి సమస్తమును, వాటిలో ఉన్నటువంటి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏంటనంటే ఆకాశం వైపు చూడమన్నాడు. ఆకాశంలో సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఎన్నో రకాలైనటువంటి వెలుగునిచ్చినటువంటి నక్షత్రాలు ఉన్నాయి. తర్వాత భూమిని చూడమన్నాడు. భూమి మీద ఎన్నో పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సముద్రాన్ని చూడమన్నాడు. సముద్రంలో చూసిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చేపలండి. ఫిషింగ్ హార్బర్కి వెళితే విశాఖపట్నంలో రకరకాల చేపలండి. బాబోయ్, చాలా రకాల చేపలు. వీటన్నిటి నువ్వు ఒకసారి మనస్సులో పెట్టుకుని ఆలోచించు. ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుందని అన్నాడు. ఏమనండి? మరలా చదవండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన, అంటే అవన్నీ కూడా సృష్టించబడినవి. అవునా కాదా? ఆకాశము సృష్టించబడిందే, భూమి సృష్టించబడిందే, భూమి మీద ఉన్నటువంటి సకల కోటి జీవరాశులు సృష్టించబడినవని ఏమైనా గాల్లో నుంచి వచ్చాయి, బుష్టానుసరికి వచ్చాయండి. ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఇప్పుడు సముద్రంలో ఎన్నో రకాలైనటువంటి కోట్ల కొలది మత్స్య సంపద ఉంది. సకల కోటి జీవరాశులన్నీ కూడా, ఇవన్నీ కూడా సృష్టించబడినవే. ఈ సృష్టించబడినవి ఇవన్నీ కూడా ఎవరు సృష్టించబడ్డాయి? ఎవరు సృష్టించబడ్డాయని వాటిని చూస్తే మనకు అర్థం కావాలనంటే ప్రతి సృష్టి వెనకాల సృష్టికర్త ఉంటాడు. మైక్ని ఎవరు తయారు చేశారండి? ఏ కంపెనీ ఇది? ఆహుజా కంపెనీ వాడు తయారు చేశాడు. వెంటనే మనం చెప్పేస్తాం. టీవీ మీద పేరు ఉంటుంది, బీపీఎల్. టీవీ ఎవరు తయారు చేశారంటే బీపీఎల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఓకేనా? నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ రియల్మీ. ఈ ఫోన్ ఏ కంపెనీ వాడు తయారు చేస్తాడంటే రియల్మీ కంపెనీ వాడు. శాంసంగ్, OnePlus, యాపిల్, రకరకాలవన్నీ కూడా చెప్తామా మనం? చెబుతాం.
ప్రతి సృష్టి వెనకాల, సృష్టము వెనకాల సృష్టికర్త, ప్రతి వస్తువు వెనకాల సృష్టించినటువంటి తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు అనేది ఎంత నిజమో ఎంత వాస్తవమో ఒక దేవుడుగా ఆత్మగా మీ కళ్ళకు కనిపించనంత మాత్రాన, మీ చెవుల దగ్గరకు వచ్చిన ఆ మాటలు వినబడనంత మాత్రాన నేను లేను అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. నేను ఉన్నాను అనడానికి సాక్ష్యాలు ఏంటంటే, నేను సృష్టించినటువంటి ఒక్కసారి ఈ సృష్టి ఒక్కసారి చూడండి. ఈ సృష్టిని సృష్టించింది సర్వ సృష్టికర్త అయినటువంటి నేనే. ఆయనే దేవుడు. నేనే దేవుడును. నేనే ఆకాశమును చూడు, భూమిని చూడు, సముద్రాన్ని చూడు, వీటంతటిని కూడా చూసిన తర్వాత ఏమైనా మనకు అర్థమవుతుందంట, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తొరగవలనని సువార్తను ప్రకటించుచున్నాము అని అంటే, సర్వ సృష్టిని సృష్టించినటువంటి జీవము కలిగినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే దేవుడు. దేవుడు ఎవరండి? ఆత్మ అయినటువంటి ఆ దేవుడు ఎవరంట? సర్వ సృష్టికర్త అయినటువంటి ఆత్మస్వరూపుడే దేవుడు. ఆ దేవుడికి రూపం ఏంటి? ఆ దేవుడికి ఆకారం ఏంటి? ఆ దేవునికి ఉన్నటువంటి ఆకృతులు ఏంటి చెప్పండి? ఆ సర్వ సృష్టికర్తనుడు దేవునికి రూపం లేదు, సర్వ సృష్టికర్తన దేవుడికి ఆకారం లేదు, సర్వ సృష్టికర్తనుడు దేవుని ప్రతిరూపాలు, ఆకారాలు ఎవరు పెట్టుకుని పూజించడానికి వీలు లేదు, అంగీకారానికి యోగ్యం కాదనని ఈ ప్రపంచ ప్రజలకి ఎవరికైనా కూడా కనువిప్పు కలిగించే మాటలు చెప్పినటువంటి ఆ సర్వ సృష్టికర్తను కూర్చున్నటువంటి విషయాలు చెప్పిన వాడి ప్రపంచంలో ఎవరైనా ఇప్పుడు ఉన్నారండి? ఎవరో ఒకరు చెప్పాలి కదండి. దేవుడు అంటే ఏంటో మనకు తెలియాలంటే. అలా చెప్పిన వారందరూ కూడా ఎవరున్నారు చెప్పండి? ఎవరు చూసినా కూడా నేనంటే దేవుడు, నేను దేవుడు. ఎవరికి వాళ్ళు దేవుళ్ళేనా? ఎవరికి వాళ్ళు దేవులేనా? కాదు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటూ ఒకడు ఉన్నాడనని, ఆయన ఆత్మస్వరూపుడునని, ఆయన మూలంగానే ఈ సమస్త సృష్టి అంతా కూడా కలిగిందనని, ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యోహాను సువార్త 1:18 ఆయన ఎవరో, అదృశ్యుడైన ఆ దేవుణ్ణి ప్రపంచ మానవాళికి ఎలా పరిచయం చేశాడో ఆయన చెప్తున్నాడు. చూడండి ఆయన మాటల్లో. యోహాను సువార్త 1:18 ఎవ్వడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎవ్వరును, ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు కావచ్చు, పండితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుణ్ణి చూడలేదు. చూడని దేవుని యొక్క రూపం పలానా ఉంటుంది, ఇలా ఉంటుందని ఎవ్వరు చెప్పినా మీరు నమ్మొద్దు. అది అబద్ధం. ఆ రూపాన్ని చూసి ఈ లోకానికి వచ్చిన వాడు ఒకే ఒక్క ఆయన అంటున్నాడు, ఎవ్వరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఆ దేవుని యొక్క కుడిపార్శ్వన రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి వాడే అద్వితీయ కుమారుడు అనగా యేసుక్రీస్తు అనే ఆయనే. ఆ అదృశ్య దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటాదో, ఆయన మాటలు ఎలా ఉంటాయో, ఆయన ఉనికి ఎలా ఉంటాదో, ఆయన ఇష్టం ఎలా ఉంటాదో, ఆయన కోపం ఎలా ఉంటాదో, ఆయన కోరికలు ఎలా ఉంటాయో, సమస్తం అంతా కూడా అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ఒక శరీర రూపాన్ని కలిగి మనం ఒకవేళ చూడాలని అనుకుంటే, ఇదిగో నాలో చూడండి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు వారండి. మాకు మొత్తానికి తెలుసండి, ఎక్కడికి వచ్చిన మీరు యేసుక్రీస్తు దగ్గరికి వస్తారన్న సంగతి మాకు తెలుసు అని అనుకోరండి. మాటలను విని చెప్పిన తర్వాత అంటారు. కానీ యేసుక్రీస్తుని కూడా గుడ్డిగా నమ్మమని ఆయన చెప్పలేదే. ఎక్కడ చెప్పాడు ఆయన? మనకంటూ తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన రూపాన్ని కలిగి నేను వచ్చాను, నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసిన బట్టే. దేటి మానవ రూపం కాదండి. మళ్ళీ పప్పులో కాలేయకండి. యేసుక్రీస్తు వారి యొక్క మానవ రూపం కాదు దేవుని రూపం అంటే. ఆయన చేష్టలు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన యొక్క దైవత్వం, అది దేవుని రూపం. ఆయన లక్షణాలండి. ఆత్మకు రూపం లేదండి, ఆత్మకు లక్షణాలు ఉంటది.
ఆత్మకు లక్షణాలు ఉంటాయి. కరెంటుకి లక్షణం ఉంటుంది. ఏంటి? వెలిగించే లక్షణం, ఫ్యాన్ తిప్పే లక్షణం, సౌండ్నిచ్చే లక్షణం. ఇవి లక్షణాలు అంటారు. ఇవి ఆయా వస్తువులు బట్టి దాని పనితీరు ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపాన్ని కలిగి ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? రెండు చేతులు, 2 కాళ్ళు, ముక్కు, 2 కళ్ళు. ఇది కాదు దేవుని రూపం. దైవత్వం, దేవుని లక్షణాలు. ఆ లక్షణాలతో, దైవత్వంతో ఈ లోకంలో భూమి మీద బ్రతికిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వేశ్వరుడే దేవుడు. ఆయన అదృశ్య స్వరూపమే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేది మనకు అర్థం కావాలి. ఇక ముగింపుదే. మొదటి ప్రశ్నకి సమాధానం ఇదే. 2 ప్రశ్న ఏంటి? మన ఆ దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి? మనకు కలిగే లాభం ఏంటి? మరి చివరికి ఆ ప్రశ్న కూడా మనం సమాధానం చూసుకొని మనం ముగించుకుందాం. ఆ దేవుడైనటువంటి ఆయన మనం ఎందుకు నమ్మాలి? ఏడు ప్రయోజనం? రోగాలు పోతాయని నమ్మాలా? జబ్బులు పోతాయని నమ్మాలా? నీకు జ్వరం పోతుందని నమ్మాలా? ఈ రోజు చూడండి, దేవుని గూర్చి పరిచయం చేయడంలో కూడా చాలా హీనంగా పరిచయం చేశారండి. ఎస్పెషల్లీ క్రైస్తవులైన వాళ్ళు. యేసు ప్రభుని నమ్ముకొని మీకు జబ్బులు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకొని కష్టాలు పోతాయి, కన్నీళ్ళు పోతాయి, రోగాలు పోతాయి. ఇదండి ఇలా పరిచయం చేశారండి యేసుక్రీస్తుని. కాదండి, దేవుణ్ణి ఎందుకు మనం నమ్మాలో, ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటో మరలా యేసుక్రీస్తు వారే బైబిల్లో ఏమని మాటలు చెప్పాడు 2 మాటలు చూసుకుందాం, ముగించుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనే వ్యాపించి అందరిలో కూడా ఉన్నాడు. ఈరోజు మనం ఆత్మను కలిగి ఉన్నామంటే ఈ ఆత్మలన్నిటిని కూడా సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆత్మస్వరూపుడైన దేవుడు. ఆయన ఆత్మ ఈరోజు ఒక క్రిస్టియన్లో ఉంది, ఒక ఇస్లాం వాళ్ళలో ఉంది, ఒక హైందవుల్లో ఉంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆత్మ విభాగింపబడి ఆత్మరూపంగా ఉందండి. అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఇంతవరకు దేవుడు దేవుడిని చెప్పుకుంటున్నా కదా, ఆ దేవుని నువ్వు ఎందుకు నమ్మాలనంటే నీ జబ్బులు పోతాయనో, నీ రోగాలు పోతాయనో, నీ కష్టాలు పోతాయనో, నీ సమస్యలు పోతాయనో దేవుని నమ్మకు. దేవుడు నీకు తండ్రి, నీ తండ్రి అని నువ్వు నమ్ము. నీ తండ్రిని నువ్వు నమ్మడానికి 100 రూపాయలు ఇస్తేనే నమ్ముతానంటావా? ఏంటి? 1000 రూపాయలు ఇస్తేనే నా తండ్రిని నేను ఒప్పుకుంటున్నాండి అని అంటావా? సిగ్గుగా లేదండి? ఎంత అవమానం అండి. నాకు సైకిల్ కొంటేనే నేను నాన్న అని పిలుస్తాను అన్నాడు అనుకోండి, ఏమంటాడు డాడీ? చెప్పు తీసుకుని పడాలని కొడతాడు. ఎట్లా సైకిల్ కొంటేనే నన్ను డాడీ అంటావా, లేకపోతే డాడీ అనవా? అంటే ఇప్పుడు దేవుడు నీకు ఏమవుతాడు? ఆయన నీకు తండ్రి. నీ తండ్రి దేవుడు అని నువ్వు నమ్మడానికి నీకు ఏం తక్కువ చేశాడు చెప్పండి? ఏం ఇవ్వలేదు చెప్పండి? మరలా ప్రత్యేకించిపోయి నీ తలనొప్పి కోసం ప్రార్థన, నీ జ్వరం కోసం ప్రార్థన, నీ పెళ్ళి అవ్వలేదంటే దీనికి ప్రార్థన, పెళ్ళైన తర్వాత ఆవిడ వల్ల బాధ అనుభవించట్లేదు దానివల్ల విడాకుల కోసం మళ్ళీ ప్రార్థన, విడాకులు తీసుకున్న తర్వాత మరలా మారు మనసు వచ్చిందంటే ఇద్దరు కలిసిపోవాలండి మరలా దీనికి ప్రార్థన. ఇటు కలవాలన్న ప్రార్థన, విడిపోవాలన్న ప్రార్థన, మళ్ళీ కలవాలన్న ప్రార్థన. ఏంటండి ఇది? దేవుడు అంటే ఎంత హీనమైపోయిందండి సమాజానికి. ఆయన నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన నీ తండ్రి. నీ తండ్రి అని నమ్ము నువ్వు, చాలా అంతే. నా తండ్రి దేవుడు, నా తండ్రి సృష్టికర్త, నా తండ్రి జగద్రక్షకుడు అని నువ్వు నమ్ము చాలు. నీ కలిగిన సమస్తం అంతా కూడా ఆయన చూసుకుంటాడు. ఆయన ఈ నమ్మకం లేదండి ఎవరికి. ఇలా ఎవరు నమ్ముతున్నాడా? ఏంటి నా తండ్రి ఎవరో తెలుసా? దేవుడు అండి అని ఇలా చెప్పుకుంటారా? మా డాడీ అండి పలానండి, మా నాన్న అండి పలానండి, ఇంకొకరండి ఇలా ఎందుకు చెప్పుకోరు? దేవుడు నా తండ్రి అండి, నన్ను కన్న తండ్రినని ఏ విశ్వాసాలకి సంబంధించిన వారిలో ఎవరైనా చెప్పుకుంటారండి ఇలాగా? తెలియదండి వాళ్ళకి. దేవుడు అంటే ఏంటో తెలియదు, ఆయన ఎందుకు నమ్మాలో తెలియదు. మరి ఎటు వెళ్ళిపోతుందండి ఈ సమాజం అంతా కూడా? ఎటు వెళ్ళిపోతుంది? ఇంకా చివరిగా ఎందుకు నమ్ముకోవాలని చెప్పి ఇంకొక పాయింట్ ఆయన చెప్పాడు. ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక
11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే నీ తండ్రి యొద్దకు నువ్వు నమ్మి వచ్చావు కదా, నీ తండ్రి అని నువ్వు తెలుసుకొని వచ్చావు కదా, నువ్వు పరీక్షించి పరిశీలించి పరిశోధించి ఈయనే నిజమైన దేవుడు, ఈయన నా తండ్రి, నాకు జన్మనిచ్చాడు, నా సృష్టికర్త అని నువ్వు నమ్మి తెలుసుకుని వచ్చావు కదా. అలా తెలుసుకుని వచ్చినట్టు నిన్నందరిని గురించి ఆయన ఏం చెప్తున్నాడంట, దేవుని యొద్దకు వచ్చేవాడు అనగా నీ తండ్రి యొద్దకు ఎవరెవరైతే తెలుసుకుని వచ్చారో అలా వచ్చిన వారందరి యొద్దకు కూడా ఆయన ఏమంటున్నాడు, ఆయన ఉన్నాడనియో. ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. అంటే నిన్ను కన్న తండ్రి నువ్వు ఉన్నాడని నమ్ముతావా లేడని నమ్ముతావా చెప్పండి. నిన్ను కన్న నీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడని నువ్వు అంటావా లేడని నువ్వు అంటావా? అతిగా ఎవరైనా వాదించారు అనుకోండి, పోలండి దేవుణ్ణి ఎవరు చూసారండి, లేడండి, చివరికి ఒప్పుకుంటారు ఒప్పుకోరు. ఈ సమాజం నిరూపించడం చేత కాక చివరికి ఒప్పుకుంటారు. దేవుడు లేడని చేతులు ఎత్తేస్తారు. దేవుడు ఉంటే చూపించు. ఏది అడగకూడదో తెలియదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసుకుని నమ్మే నీవు ఆయన ఎందుకు నమ్మాలంటే మొదటిగా నీ తండ్రి, తర్వాత నీ తండ్రి దగ్గరికి వచ్చిన నీవు ఏ ఉద్దేశంతో రావాలంట, ఆయన ఉన్నాడనియో. ఆ తండ్రి అయిన దేవుని నువ్వు వెతికి నువ్వు నమ్మావు కదా, వెతికావు. నువ్వు వెతకున్న గుడ్డిగా నమ్మలేదు, వెతికి నమ్మినటువంటి నీకు ఫలము దయచేయేవాడనని నువ్వు నమ్మాలి. ఏంట ఫలం? ఈయన నా తండ్రి అండి, ఈ సృష్టికర్త దేవుడు ఎవరో తెలుసా, నా తండ్రి అండి. తెలుసుకున్నావా? ఎలా తెలుసుకున్నావు? వెదికావు, పరిశీలించావు, పరిశోధించావు, తెలుసుకున్నావు. తెలుసుకుని నీ తండ్రి అనే దేవుడి దగ్గరకు వచ్చిన నీవు నీకు ఇచ్చినటువంటి ఫలం ఏంటో తెలుసా? అమ్మాయ వెరీ గుడ్ రా, నువ్వు నేనంటే ఏంటో గుడ్డిగా మీ తల్లిదండ్రులు లోకములో ఉన్నవారో ఎవరో చెప్పింది నువ్వు నమ్మక తెలుసుకొని పరిశీలించి పరిశోధించి నన్ను తెలుసుకొని నాకు నీకున్నటువంటి సంబంధాన్ని గుర్తెరిగి నా దగ్గరికి వచ్చావు కదా, వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య జీవం, స్వర్గం. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముందండి? దేవుడు ఎవరు, ఎందుకు నమ్మాలి? అర్థమైందా పాఠం? మనం ఎందుకు నమ్ముకున్నాం? ఒకవేళ మన నమ్మకాలు ఇంకేమైనా పొరపాట్లు ఉంటే అవన్నీ ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. నమ్మకాలన్నీ కూడా సరిదిద్దుకోండి. ఆ నమ్మకాలతో దేవుని నమ్మితే మన నమ్మకం సరి అయినది కాదు. దేవుడు మన తండ్రినని, ఆయన మనల్ని సృష్టించడనని, మనల్ని నమ్మి ఈ లోకానికి పంపించడనని, మన మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనకి ఇవ్వబడిన పని అంతా దేవుని కొరకు పూర్తి చేసి మరణించి దేవుడి దగ్గరకు వెళ్ళాలన్న నమ్మకంతో దేవుని నమ్మండి, దేవుని కొరకు బ్రతకండి. ఓకేనా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభువా. దేవుడు ఎవరు, ఆయన ఎందుకు నమ్మాలి అన్నటువంటి ఈ విషయాల్లో నాయన అవగాహన లేక తల్లిదండ్రులు నమ్ముకున్నారనను, లోకమంతా కూడా ఏదో ఆచారంలో ఉందనను మిమ్మల్ని పరిశీలించక పరిశోధించక తెలుసుకోక అంధవిశ్వాసాలతో బ్రతుకుతున్న మా అందరికీ కూడా కనువిప్పు కలిగించి మీ మాటలు మాకు వినిపించారు తండ్రి. మిమ్మల్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకొని మీరు మాకు తండ్రినని, మమ్మల్ని నమ్మి ఈ లోకానికి మీరు పంపించారనని, మీరు మాకు ఇచ్చినటువంటి పని అంతా పూర్తి చేసి